వెల్కమ్ టు కంపీట్ మైండ్స్. రైల్వే అభ్యర్థులకి ఒక మరో అద్భుతమైన అవకాశము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు కల్పించారు. ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్కి అప్లికేషన్ పెట్టుకున్నారో వారిలో కొంతమంది సరైనటువంటి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయలేదు, యాజ్ పర్ స్టాండర్డ్స్ అప్లోడ్ చేయలేదు. వారందరి కోసం మరొకసారి వాళ్ళు రీఅప్లోడ్ చేసే విధంగా మరొక అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ నోటీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి మీరు ఈ యొక్క ఇంపార్టెంట్ నోటీస్ గమనించినట్లయితే వారు ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏదైతే స్టాండర్డ్స్ ఇచ్చారో ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఎవరైతే అప్లోడ్ చేయలేదో వారందరికీ కూడా ఈమెయిల్ రూపంలో, ఎస్ఎంఎస్ రూపంలో వారికి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి. ఎవరికైతే ఈమెయిల్, ఎస్ఎంఎస్ రాదో వారి అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రొసెస్ అనేది చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరికైతే ఈ ఎస్ఎంఎస్ మెయిల్ వచ్చిందో ఆ వీడియోను మరొకసారి చూడండి. చూసిన తర్వాత ఈసారైనా సరే సరిగా అప్లోడ్ చేయండి. పొరపాటున ఈసారి కూడా మీరు సరిగా అప్లోడ్ చేయకపోతే వారు మరొక అవకాశం ఇవ్వరు, ఈసారి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు సింపుల్గా రిజెక్ట్ చేయకుండా మీకు మరొక అవకాశం ఇచ్చారు. సో మళ్ళీ మీరు ఎప్పుడు రీఅప్లోడ్ చేయాలనేది కూడా వాళ్ళ డేట్స్ ఇవ్వడం జరిగింది. జూన్ 15 నుంచి జూన్ 17 వరకు ఆ పర్టికులర్ టైంలో మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్కి ఎలాంటి మెసేజ్ వస్తుందంటే, ఇది ఒక శాంపుల్ మెసేజ్ నేను చూపిస్తున్నాను. ఇలాంటి మెసేజే మీకు స్టూడెంట్స్కి వస్తుంది. యువర్ ఫోటో ఆర్ సిగ్నేచర్ ఇన్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అప్లికేషన్ ఇస్ నాట్ యాజ్ పర్ స్టాండర్డ్ అని వస్తుంది. ప్లీజ్ అప్లోడ్ ఏ ఫ్రెష్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ బిట్వీన్ 15 జూన్ అండ్ 17 జూన్. ఓకే, ఈ డేట్స్ మధ్యలో అప్లోడ్ చేయండి అని చెప్తుంది. ఒకవేళ మీరు అప్లోడ్ చేయలేకపోతే ఫెయిల్యూర్ టు డూ సో విల్ రిజెక్ట్ ఇన్ ద ఆటోమేటిక్ రిజెక్షన్ ఆఫ్ ద యువర్ అప్లికేషన్. అంటే మీరు అప్లోడ్ చేయలేదు అంటే మీ అప్లికేషన్ ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోయినట్టే, మీకు హాల్ టికెట్ రాదు, ఏది రాదు. అందుకని సో ఇమీడియట్గా రైల్వే రిక్రూట్మెంట్ పోర్టల్ ద్వారా ఈ పర్టికులర్ డేట్స్లో ఎవరికైతే ఎస్ఎంఎస్ వస్తుందో, ఎవరికైతే ఈమెయిల్ వస్తుందో వారి మాత్రమే మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. సో మీకు అందరికి కూడా నేను ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలి, స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, ఫోటో సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి స్టూడెంట్ కూడా ఆ వీడియో మరొకసారి చూడండి. మీకు ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ రాలేదు అంటే యువర్ అప్లికేషన్ ఈజ్ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.